లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయం 15వ వచనం నుండి 24వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 15 నుండి 24 వరకు మనం మార్చి చదువుదాం. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బేత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి, అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రం చేసుకొనెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్నవాటన్నింటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళి. ఇక్కడి వరకు చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు మన ప్రభువును ఆత్మ సత్యాలతో ఆరాధించడానికి హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్న ప్రియమైన వారులారా, మనం కొన్ని ఆరాధనా తలంపులను గ్రహిద్దాము. ఆరాధన అంటే కేవలం పలుకులు మాత్రమే కాదు. మనం ప్రభువుని ఎంతగా ప్రేమిస్తున్నామో అది మన జీవిత విధానము ద్వారా ప్రచురపరచడం, ప్రకటించడం లేదా మాదిరికరంగా జీవించడమే ఆరాధన. ప్రభు దినాన ఆయన సన్నిధానానికి వచ్చిన మనం ఎంతగా ఆయనను గణపరుస్తూ ఉన్నాం. ఇది ఆయన దినం. ప్రభు యొక్క జన్మమును పురస్కరించుకొని ఆయన ఆరాధించుటలో, అంటే ఆయన జన్మించిన సందర్భంలో దూతలు ప్రథములయ్యారు. మొట్టమొదట ఆయన ఆరాధించిన వారయ్యారు. దూతల సమూహం ఆ గొర్రెల కాపర్లకు శుభవర్తమానం తెలియజేశారు. ఒక దూత వారికి కనబడ్డాడు. వారి చుట్టూ ప్రభువు మహిమ ప్రకాశించింది. వారందరూ కూడా మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత అన్నాడు, మీరు భయపడకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయించున్నాను అన్నాడు. మరి ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండటం మీరు చూచెదరు అన్నాడు. ఇది వారికి ఆనవాలుగా చెప్పాడు. అయితే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు అన్నాడు. దావీదు పురము అనబడిన బెత్లెహేములో రక్షకుడు పుట్టిన పిదప ఈ దూత వారికి వర్తమానం తెలియజేశాడు. అప్పుడు ఆ దూతతో కూడా పరలోక సైన్య సమూహమంతా కనబడింది. వారేమన్నారు? సర్వోన్నతమైన స్థలాలలో దేవునికి మహిమ, భూమి మీద ఆయనకి ఇష్టమైన ప్రజలకు సమాధానము కలుగునుగాక అని చెప్పి దేవుని స్తోత్రము చేయుచుండిరి అన్నారు. అంటే దూతలు ఎంతగా ప్రభువును వారు ఘనపరుస్తూ ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు. ఈ వర్తమానం విన్నటువంటి కాపరులు, గొర్రెల కాపరులు రెండవదిగా
ప్రభువు పుట్టిన సమయంలో ఆరాధించడానికి ఆధిక్యతను పొందారు. దూతలు ఆ కాపరుల యొద్ద నుండి పరమునకు వెళ్ళిపోయిన తర్వాత గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. జరిగిన ఈ కార్యాన్ని ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. పొలంలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళు మాట్లాడుకొని ఏమన్నారంటే, మనము బేత్లెహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఎవరిని చూడ్డానికి? శామ్. ఎవరిని చూడ్డానికి? శిశువైన యేసు. దూత చెప్పిన ప్రకారం ఆనవాళ్ళు కూడా చెప్పాడుగా, చూతము రండి అని చెప్పుకున్నారు. చెప్పుకొని ఆగిపోయారా? వారు ప్రభువును ఘనపరిచారని చెప్పడానికి 16వ వచనం చదవండి. త్వరగా వెళ్ళి మరియను యోసేపును ఆమేన్. నాతో చెప్పండి. వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువైన యేసును చూచిరి. ఇదే ఆరాధన. ఈనాడు త్వరగా వెళ్ళే అనుభవం ఉందా మనకు? గొర్రెల కాపర్లు ఆ రాత్రి పొలంలో మంద కాచుకుంటున్నారు. దూతొచ్చి వర్తమానం చెప్పాడు. వాళ్ళల్లో ఒక్కరైనా ఎందుకబ్బా ఈ చలిలో అంత దూరం వెళ్ళాలి, తెల్లవారు వెళ్ళి చూద్దాం అని అన్నారా? అనలేదుగా. బెత్లెహేము వరకు త్వరగా వెళ్ళి చూద్దామని మాట్లాడుకున్నారు. అప్పటికెప్పుడు వారు మందను విడిచి బెత్లెహేము వరకు వచ్చారు. వారు వచ్చి శిశువును చూచారు అని రాయబడింది. ఎంత ధన్యత! త్వరగా వెళ్ళే అనుభవం ఒక ఆరాధన అనుభవం. నిజంగా ప్రభువును మనం ప్రేమిస్తే త్వరగా వెళ్తాం. వింటున్నారు కదా? అందుకని మనం పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించాలి. టీవీని ప్రేమించే వారు ఏం చేస్తారు? త్వరగా వెళ్తారు. సెల్లో గేమ్ ఆడేవారు ఏం చేస్తారు? ఈ పని కాదు, ముందు ఆ పని కావాలని సెల్ దగ్గరికే పరిగెడతా ఉంటారు. ఏదైనా సరే లోకంలో మనం త్వరగా దేన్ని చేస్తున్నామో దానికి అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాం. పనులు కావాలి, సంపాదన కావాలి అనుకున్న వాళ్ళు త్వరగా వెళ్తారు, ఆలస్యం చేయరు. కానీ మందిరానికి ఎలా వస్తున్నాం మనం? వెంటనే దూతలు ఆరాధించారు, వీరు త్వరగా వెళ్ళిరి అన్నాడు. సమయానికి మనం అక్కడ చేరకపోతే ఏమవుతుందో అన్న ఆతృతతో ఈ కాపరులు త్వరగా వచ్చారు. ఆరాధించుటలో ఒక అనుభవం ఏంటంటే ఎప్పుడూ ఆలయానికి ఆలస్యంగా రావద్దు. మన ఆఫీసులకు ఇతరాత్రమైన వాటికి ఎంత సమయానికి మనం వెళ్తామో, ఖచ్చితమైనటువంటి సమయాన్ని పాటిస్తామో, పనులకు వెళ్ళేవారు కానీ లేదా ఇతరాత్రమైన కార్యాల కొరకు వెళ్ళేవారు కానీ ఎంత త్వరపడతారో మనం కూడా ప్రభువును ఆరాధించడానికి త్వరపడాలి. ఎందుకంటే ఆలస్యం అయితే ఒకవేళ యోసేపు మరియా ఆ శిశువుని తీసుకొని వెళ్ళిపోయేవారేమో, తెల్లవారితో అక్కడ ఉండకపోయేవారేమో. సమయానికి వెళ్ళారు, ప్రభువును చూచారు. కాబట్టి ఇది మొదటి విషయం. ప్రభువును ఆరాధించడానికి, ఆయన మందిరంలోకి ప్రవేశించడానికి మనం త్వరపడేటువంటి వారంగా ఉండాలి. రెండవ సంగతి ఏంటి? 18వ వచనంలో గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ 17 చదవండి. వారు శిశువును చూచి ఆయన గురించి చెప్పినటువంటి మాటలను ప్రచురము చేసిరి అన్నాడు. ఇది కూడా ఒక భాగమే.
ఆరాధించుట్లో మనం ప్రభు సన్నిధికి వచ్చాం. ఇచ్చిన రక్షణకు, చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. ఆయన గురించి నీకేమి వినబడింది? ఏమి అర్థమైందో నువ్వు ప్రచురం చేస్తున్నావా? నీ ఇంటిలో నీ భర్తకి, పిల్లలకి, బంధువులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి యేసు రక్షకుడండి, ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడండి, ఆయన మనకు అన్ని అక్కరలను అవసరతలు తీర్చేవాడండి, ఆయన గొప్ప సహాయం చేస్తాడండి అని ఆయనను గురించి మనం ప్రచురం చేస్తున్నామా? సువార్త ప్రకటన ఒక ఆరాధనే, దేవుని గురించి చెప్పడం ఒక ఆరాధనే. ఇక్కడ విన్న వర్తమానం ఈరోజు నువ్వు ఇంట్లో ఎవరితో పంచుకుంటున్నావు? నీ స్నేహితులతో పంచుకుంటున్నావా? ఈరోజు నేను ఆలయానికి వెళ్ళానండి, పాస్టర్ గారు ఆరాధనలో ఈ మాటలు చెప్పారు, గొర్రెల కాపర్లు ప్రభువుని ఎలా ఆరాధించారో నీకు తెలుసా అని నువ్వు మాట్లాడుతున్నావా? లేక ఇక్కడ మాత్రం విని ఇక్కడే వదిలేస్తా ఉన్నావా? కాపరులు దూతలు చెప్పిన సంగతులను, ప్రభువు చూచిన సంగతులను ఎంత సత్యమైనవో గ్రహించి వారు ప్రచురము చేసిన అనుభవంలో ఉన్నారు. అది ప్రభువును ఘనపరిచిన అనుభవంగా మనకు కనబడతా ఉంది. మొట్టమొదటిది త్వరగా వెళ్ళే అనుభవం ఉండాలి. రెండవది గొర్రెల కాపర్లు చేసినట్టుగా ఆయనను గురించి ప్రచురము చేసే అనుభవం ఉండాలి. ఇక మూడవదిగా 20వ వచనం చదవండి. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి ఆ దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అన్నాడు. వారు ఊరికే తిరిగి వెళ్ళలేదు, ప్రభువును మహిమపరిచారు, స్తోత్రం చెల్లిస్తూ తిరిగి వెళ్ళిరి అన్నారు. గొర్రెల కాపరులు ఆయనను చూచి త్వరగా చూశారు, ప్రచురం చేశారు ఆయన గురించి. అంతేకాదు ఆయనను ఆరాధించారు, దేవుణ్ణి స్తోత్రము చేయించు మహిమపరిచారు. ఎందుకంటే మానవులమైన మనకు పాపక్షమాపణ లేక, రక్షణ లేక మ్రగ్గుతూ నరకపాత్రులమై ఉంటుండగా ఆ పరమదేవుడే నరావతారిగా ఈ లోకానికి వచ్చి పశువుల పాకలో ఉదయించాడు, పశువుల తొట్టిలో పరుండబెట్టుబడి ఉన్నాడు. గొప్ప దేవుడు సామాన్యులమైన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కోసం వచ్చారు అని గ్రహించి వారు ఆయనను స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళారు. యేసు ఈ లోకానికి రాకపోతే మనకు రక్షణ దొరికేది కాదు, మనమెన్నటికీ విమోచింపబడేవారం కాదు. ప్రభువైన యేసుక్రీస్తు మన పాప పరిహారం కొరకు కన్యక గర్భాన్ని జన్మించి మనందరి పాపాల నిమిత్తమై శిలువ మరణం భరించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు, మన గొప్ప రక్షణ ఇచ్చాడు. నేను పాపిని ప్రభాని ఒప్పుకునే వారందరినీ ఆయన క్షమిస్తున్నాడు, పరలోక రాజ్యంలో చేర్చుకుంటున్నాడు, నిత్య నరకాగ్ని అనే శిక్షను కొట్టేస్తున్నాడు. ఈ జన్మం ఎంత ధన్యం, ఆయన అంగీకరించడం ఎంత ధన్యం. కాబట్టి నువ్వు అంగీకరించకపోతే ఇది అనుకూలమైన సమయం. ప్రభా నేను పాపిని అని ఒప్పుకో, నా కొరకే నువ్వు ఈ లోకంలో జన్మించావని గ్రహించి ఆయన అంగీకరించు. అప్పుడు ఆయన నీకు రక్షకుడిగా ఉంటాడు, పాపక్షమాపణ ఇస్తాడు. ఒకవేళ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా కొరకే పుట్టాడని గ్రహిస్తే కాపరుల వలె మనం ఆయన్ని ఆరాధించాలి. ఆ గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళి ఆయన్ని ఆరాధించారు, అంతేకాదు ఆయన గురించిన సంగతులను ప్రచురం చేశారు, అంతేకాదు ఆయనను మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళారు, ఆయన గొప్పతనాన్ని ప్రకటించారు. కాబట్టి మనం కూడా అలాగే కేవలం ఆదివారం ఇక్కడ పలికే 4 పలుకులే కాదు, మన జీవితం అంతా దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధి కొరకు త్వరగా వెళుతూ ఆయనను గురించి ప్రచురం చేస్తూ ఎల్లవేళలా ఆయనకు మన జీవిత విధానం ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం.
అటు కృప కోరుకుందాం. అయ్యా, నువ్వు మా కొరకే జన్మించినందుకు స్తుతిస్తూ, దూతలు నిన్ను ఆరాధించారు, గొర్రెల కాపర్లు నిన్ను ఆరాధించారు. నిన్ను ఆరాధించడానికి నాకును కృపనిచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. ఇచ్చిన రక్షణ, చేసిన మేలులు, ఉపకారాలకు ఎనలేని కృతజ్ఞతలంటూ మనం ప్రభువుని ఆరాధన చేద్దాం. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరి తలలోంచి కళ్ళు మూసుకోండి. మనం ఆరాధనలోకి ప్రవేశిద్దాం.